హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఏప్రిల్ 9 ఉగాది రోజు ఎట్లాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, ఉగాది రోజు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ, క్రోధినామ సంవత్సర అద్భుతం ఇక కలిసి రావాలి అంటే ఉగాది రోజు ఎట్లాంటి విధి విధానాలు పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంవత్సరం అంతా బాగుండాలంటే ఉగాది రోజు ఉదయం పూట స్నానాలు ఆచరించిన తర్వాత ఇంటి ముందు ఒక విధి విధానం పాటించాలి. అదేమిటంటే, ఒక కర్ర తీసుకొని మీ ఇంటి ముందు భాగంలో ఆ కర్రను పాతి పెట్టాలి. ఇంటి ముందు మట్టి ఉంటే మట్టిలో కర్రను పాతి పెట్టండి. అపార్ట్మెంట్లో ఉన్నట్లయితే ఒక చిన్న కుండీలో పాతి పెట్టండి. ఆ కుండీలో ఉన్న మట్టిలో పాతి పెట్టండి. కర్రకు పసుపు కుంకుమలు పెట్టండి. అగరత్తులు హారతులు చూపించండి. అగరత్తులు వెలిగించి, అలాగే ఉగాది రోజు ఉంటుందని మనకు సామాజిక గ్రంథాలలో చెప్పారు. ఆ కర్రకు అలాగా ఇంటి ముందు మట్టిలో పాతి పెట్టిన కుండలో మట్టి పోసి అక్కడ ఉంచి హారతులు అగరత్తులు చూపించి ముక్కోటి దేవతలు ఆ కర్ర నుంచి మీ గృహంలోనికి ప్రవేశిస్తారు. దీనిని బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజం అనే పేరుతో పిలుస్తారని సామాజిక గ్రంథాలలో చెప్పారు. అందులో ఎట్లాంటి దోషాలు లేదు. ఉగాది రోజు మాత్రం అలా కర్ర ఇంటి ముందు ఏర్పాటు చేసుకొని, అలాగే ఉగాది రోజు ఇంకొక ముఖ్యమైన పని చేయాలి. అదేమిటంటే, లక్ష్మీ గణపతి సరస్వతి ముగ్గురు ఉన్నటువంటి ఫోటోలకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మల్లెపూల మాలను అలంకరించి, మల్లెపూల దండకం లక్ష్మీ గణపతి సరస్వతి ఫోటోలకు ఉగాది రోజు అలంకరిస్తే చాలు మంచిది. అదృష్టం కలిసి వస్తుంది. మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉగాది రోజు వీలైతే చలివేంద్రం ఏర్పాటు చేయాలి. దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్లు అందించాలి. ఉగాది రోజు దాహంతో ఉన్న వాళ్లకు మంచినీళ్లు అందిస్తే చాలా పుణ్యం వస్తుంది. పితృదేవతలు సంతోషిస్తారు. వాళ్లకు ఉన్న తృప్తి దోషాలు పాపాలు తొలగిపోయి వాళ్ళు అనుగ్రహం వల్ల వంశం నిలబడుతుంది. వంశానికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, దాహంతో ఉన్నవారికి నీళ్లు కాకపోతే ఉగాది రోజు ఇలా ఒక దానం ఇవ్వాలి. దాన్ని ఉదకం అంటారు. ఉదకం కుంభదానం అంటే ఏమిటంటే, ఒక కుండను తీసుకొని కొత్త కుండ తీసుకొని ఆ కొత్త కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండను చక్కగా కొత్త వస్త్రంతో అలంకరించి ఆ కుండకు నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షింతలు చాలా కుండలో వేసి ఆ తర్వాత ఆ కుండనే ఎవరైనా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీన్ని ఉదకం అనే పేరుతో పిలుస్తారు. దానం ఇచ్చే సమయంలో ఆ కుండ మీద ఒక కొబ్బరి బోండా ఉంచాలి. ఆ కొబ్బరి బోండాకి కూడా దారాలు చుట్టి ఆ కొబ్బరి బోండా కుండ మీద ఉంచి ఎవరైనా పంతుల గారికి ఇవ్వాలి. దీనిని ఉదకం అంటారు. ఇది చేస్తే సంవత్సరం మొత్తం పాటు మనలో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు వీలైతే దానంతో ఉన్నవాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి. ఆ రోజంతా దాహంతో ఎవరు కనిపించినా మంచినీళ్ళు ఇవ్వండి. లేకపోతే చక్కగా కుండ అలంకరించి కుండలో నీళ్లు పోసి అక్షింతలు కుంకుమ వేసి కుండపైన దారం చుట్టి కొబ్బరి బోండ ఉంచి పండితులు గారికి దానం ఇవ్వండి. ఇది చేస్తే సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది. వీలైతే మంచినీళ్ళు ఇవ్వండి. వీలు కాకపోతే చక్కగా కుండను అలంకరించి నీళ్లు పోసి కుంకుమ బొట్లు అక్షింతలు వేసి దారం చుట్టి కొబ్బరి బోండా ఉంచి పండితుల గారికి దానం ఇవ్వండి. ఈ ఉదక కుండన దానం సంవత్సరం మొత్తం మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉగాది రోజు ఇవ్వాల్సిన దానాలు ఏమిటంటే, గొడుగు పాదరక్షలు. ఉగాది రోజు గొడుగు దానం ఇచ్చిన, చెప్పులు దానం ఇచ్చిన జాతక దోషాలు తొలగిపోతాయి. సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఉగాది రోజు తప్పకుండా కొత్త పంచాంగం వినాలి. వింటే గోవులు బంగారం వీటి దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఉగాది రోజు ఉగాది పచ్చడి స్వీకరించడం ద్వారా షడ్రుచుల సమ్మేళన కలిసినటువంటి ఆ ఉగాది పచ్చడి శ్రీకారం అనేది మనిషికి శుభ ఫలితాలను కలగజేస్తుంది. అభ్యంగమైన స్నానం చేయాలి. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని ఖచ్చితంగా
కరెక్ట్ స్నానం చేయాలి కాబట్టి ఈ విధి విధానాలన్నింటినీ పాటించండి. సర్వదేవతలను ఉగాది రోజు దండకంతో పూజిస్తే మంచిదని హిందూ ధర్మ నిర్వహణం. దండకం చాలా గొప్పది. ఉగాది రోజు మీ పూజ గదిలో ఫోటోలకు దండకం అలంకరించిన లేదా మీ ఇష్టమైన దైవాలకు దండకంతో పూజ చేసిన సమస్త కోరికలు వెంటనే నెరవేరుతాయి అని సామానిక గ్రంథాలలో చెప్పారు. కాబట్టి క్రోధినామ సంవత్సర ఉగాదికి అద్భుతంగా ఈ విధి విధానాలను పాటించండి. సాయంకాలం పంచాంగ శ్రవణం చెప్పించండి. ఉగాది పచ్చడి తినండి. ఈ విధి విధానాలను పాటిస్తూ దానాలను ఇవ్వండి. ఈ సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను ప్రసిద్ధజేసుకోండి. ఉగాది రోజు ఈ విధంగా కొన్ని నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.